భారత రాజ్యాంగం అనేది ముస్లిమ్స్కి ఖురాన్, హిందూస్కి బైబిల్, క్రిస్టియన్స్కి బైబిల్, హిందూస్కి భగవద్గీత ఎట్లనో భారతీయులందరికీ కూడా ఇది అట్లా. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఉండే ప్రతి ఒక్క హక్కు మనకు హక్కు అవుతుంది. మనం వేరే వాళ్ళ హక్కులను భంగం కల్పించినప్పుడు ఖచ్చితంగా మనం శిక్షార్హులం అవుతాం. అదేవిధంగా హక్కులతో పాటు మనకు కొన్ని బాధ్యతలు, కొన్ని ఆదేశిత సూత్రాలు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా సమానమే. అది మహిళా పౌరుడు అంటే ఏ పర్సన్ మీన్స్ ఇట్ కెన్ బి ఏ మ్యాన్ ఆర్ ఉమెన్. అందరూ కూడా చట్టం ముందు సమానమే. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అని చెప్పే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది సార్ అంటే చూడండి, ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ అండ్ జెండర్ గ్రౌండ్స్. అంటే డిస్క్రిమినేషన్, వివక్ష అనేది వారి యొక్క జెండర్ను బట్టి వివక్ష అనేది ఉండకూడదు. ఓకేనా? వారి యొక్క జెండర్ను బట్టి లేదా మహిళలు లేదా పురుషులు, ఈ మహిళలకు పురుషులకు మధ్యలో వివక్ష అనేది చూపించకూడదు అది అని చెప్పి మనకు ఆర్టికల్ ప్రొహిబిట్ చేస్తుంది. చూపించడాన్ని వ్యతిరేకిస్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది. అలా ఎవరైనా డిస్క్రిమినేషన్ చూపిస్తే మాత్రం వాళ్ళ యొక్క ఆర్టికల్ నెంబర్ 15ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. భారత రాజ్యాంగం కల్పించిన ఏ ఆర్టికల్ను ఉల్లంఘించినా కూడా వాళ్ళు శిక్ష అర్హులు. ఆర్టికల్ 13 మనకి ఏం చెప్తుందంటే ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వారి యొక్క ఫేర్ వేజెస్ కావచ్చు, అంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అదేవిధంగా వారి పనికి తగ్గ జీతాలు కావచ్చు, వారి యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం కావచ్చు, అవి చాలా ఫేర్గా ఉండాలి, డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఆర్టికల్ 13 అనేది చెప్పడం జరుగుతూ ఉంది. 32 ఏదైతే ఉందో ఇట్ మ్యాండేట్స్ ప్రొవిజన్స్ ఫర్ ద మెటర్నిటీ బెనిఫిట్స్ అండి. మెటర్నిటీ బెనిఫిట్స్ అంటే భారత ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఖచ్చితంగా ఈ యొక్క మహిళలకు సంబంధించిన మెటర్నిటీ బెనిఫిట్స్, వారు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వారికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏవైతే మనం ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఉంటాయో, వాళ్ళకి మెడికల్ లీవ్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మందులకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాళ్ళకు వచ్చేటువంటి వాళ్ళకు సపరేట్గా స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మెటర్నిటీ బెనిఫిట్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి ప్రభుత్వాలు అని చెప్పి ఈ యొక్క ఆర్టికల్ చెప్తుందండి.